అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ పచ్చడి అనమాట. ఏంటి దొండకాయ పచ్చడి ఇది కూడా చేసి పెట్టాలా అని అనుకోవచ్చు. చాలామందికి చేయడం రాదనమాట. అయితే నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది అనమాట. కావాల్సినవి అయితే నేను స్క్రీన్పై చూపిస్తున్నాను, చూడండి. ఇవైతే తీసుకోండి. నేనైతే ఒక అర కేజీకి తక్కువ, పావు కేజీకి ఎక్కువ అనమాట. ముందుగా ప్యాన్ పెట్టేసి అందులో జీలకర్ర అయితే వేయండి. నేను జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా ఇప్పుడు ఆయిల్లో వేస్తాను. కొందరు పచ్చి వేస్తారు, అదొక టేస్ట్ ఇదొక టేస్ట్ అనమాట. చాలా బాగుంటుంది. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే నేను కరివేపాకు వేసేస్తాను. కరివేపాకు నేను ఎప్పుడు ఫ్రై చేస్తాను అనమాట, పచ్చిదైతే వేయను. ఫ్రై చేస్తే ఆయిల్ అంటే కరివేపాకులో నుండి ఆయిల్ పైకి వస్తుంది కదా, అది టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని నేనైతే ఫస్టే వేస్తాను. ఒకవేళ చిటపటలు ఆడుతుంది అనుకుంటే వేయడం మానేయండి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి. పచ్చిమిరపకాయలు వచ్చేసి అన్ని పచ్చిమిరపకాయల్లో కారం ఉండదు, కొన్నిట్లో కారం ఉంటుంది, కొన్నిట్లో కారం తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు తీసుకున్న దొండకాయలకి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే తీసుకోండి. ఇవైతే ఫస్ట్ ఫ్రై అయిపోవాలన్నమాట. నేనైతే ఫ్రై చేస్తున్నాను, చూడండి. మన ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. మేము సముద్ర ప్రాంతాల దగ్గర ఉంటాం కాబట్టి చేపల వీడియోస్ చేయటము, అలాగే క్లీనింగ్ కానీ కటింగ్ కానీ ఎలాగ ఫ్రై చేయాలి, కూరలు ఎలా వండాలి అవన్నీ చేసి చూపిస్తాను. ఒకసారి మన ఛానల్ ప్లేలిస్ట్ చూడండి, చాలా బాగుంటాయి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా దొండకాయలు కూడా వేసేయండి. నేనైతే మ్యాక్సిమం ఫ్రై అవ్వకుండా మొత్తం వేసేస్తాను అనమాట. ఎందుకంటే చివరి వరకు ఫ్రై అయ్యేసరికి అన్నీ కలిపి ఫ్రై అవుతాయి కదా, బాగుంటాయి. కూరకు ఒకలాగా చేయాలి, ఇలాగ ఫ్రైకి అయితే ఒకలా చేయాలి. నేనైతే కొందరు చిన్న చిన్న ముక్కలు కోస్తారు, ఇలాగ రౌండ్గా కోసుకుంటేనే బాగుంటుంది. ఇంక మూత పెట్టేయండి. మూత పెట్టడం వల్ల ఏంటంటే అవి ఉడుకుతాయి, ప్లస్ తర్వాత ఫ్రై అవుతాయి అన్నమాట. మూత పెట్టలేదంటే ఫ్రై ఒకటే అవుతాయి. ఇలా మూత పెట్టడం వల్ల ముందుగా ఇలా ఉడికిపోతాయి. తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేస్తూ ఉంటే చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనం టమాటాలు వేసేయచ్చు అనమాట. టమాటాలు కూడా వేస్తారంటే టమాటాలు వేసిన టేస్ట్ వేరుగా ఉంటుంది, టమాటాలు వేయకుండా వేసిన టేస్ట్ ఇంకొకలా ఉంటుంది. పచ్చళ్ళని ఎప్పుడైనా సరే టమాటా వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకొకలా ఉంటుంది, బాగుంటుంది అదైతే. నేనైతే టమాటాలు వేస్తాను అనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లోనే చింతపండు కూడా వేసేయండి, సరిపడే చింతపండు కూడా ఆయిల్లోని ఫ్రై అయితే చింతపండు స్మెల్ అనేది ఉండదన్నమాట. అంటే అందరూ నూరేటప్పుడు చింతపండు నూరుతారు, అలా కాకుండా ఇలాగ మనం ఈ ఫ్రై అయ్యేటప్పుడే మనం చింతపండు కూడా వేసేస్తే ఏంటంటే ఆ చింతపండు స్మెల్ అవన్నీ కూడా పోయి బాగుంటుంది. ఒకసారి మీకు దొండకాయ పచ్చడి చేయటం వచ్చినా ఒకసారిలా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పక్కన పల్లీలు కనబడుతున్నాయి కదా అని పల్లీలు వేస్తాను అనుకోకండి, నేనైతే పల్లీలు వేయను. కొందరు పల్లీలు కూడా వేసుకుంటారు, అదొక టేస్ట్ అనమాట. ఎవరికి నచ్చిన టేస్ట్లో వాళ్ళైతే చేసుకుంటారు. ఈరోజు అయితే నేను ఇలా చేస్తున్నాను, పచ్చి ఉల్లిపాయ వేసి అయితే నేను ఈ దొండకాయ పచ్చడి చేస్తున్నాను అనమాట. పచ్చి ఉల్లిపాయ గోంగూరలోకైనా బాగుంటుంది, వంకాయ పచ్చడిలోకైనా బాగుంటుంది, ఇలాగ దొండకాయ పచ్చడిలోకైనా బాగుంటుంది. గోంగూరలోకి అయితే ఇంక చెప్పనక్కర్లేదు, చాలా బాగుంటుంది. ఈరోజు నేను దొండకాయ పచ్చడిలో వేస్తున్నాను, ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రై అయిపోయాయి కదా, బాగా డీప్ ఫ్రై అవ్వకూడదు. ఇప్పుడు మిక్సీ పెట్టేయండి. చూసి నేనైతే మిక్సీ పెట్టేశాను. మరి ఉల్లిపాయలు ఎప్పుడు వేస్తారంటే మిక్సీ పెట్టేసిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలు కలిపేయడం అనమాట, చాలా బాగుంటుంది. అయితే పోపు వేయడం మీకు చూపించలేదు, పోపు వేయడం చాలా ఈజీయే కదా, అందరికీ తెలిసిందే. ఒకవేళ తెలియకపోతే మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి పోపు ఎలా పెట్టాలి ఏంటనేది. ఇంక ఇది మనం కలుపుకో తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.